హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మనం వేస్ట్ డీకంపోజర్ని అది ఎందుకు వాడాలి, అసలు దాని తాలూకు లాభాలు ఉపయోగాలన్నీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాము. అది ప్రిపేర్ చేసుకోవడం కూడా నేను చూపించాను కదా. అది ఈ రోజుకి నాకు 5వ రోజు అండి. అంటే 5వ రోజు వాడాలని అయితే లేదు. అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి 2 రోజులు కూడా తయారైపోతుంది. ఆ హీట్ వలన రెడీ అయిపోతుంది. మ్యాక్సిమం 3 days నుంచి 12 రోజుల్లోపు కంపల్సరీగా వాడేయాలండి. కాకపోతే నాకు ఈ మధ్య పనిలో నేను 5వ రోజు ఈరోజు వేసేయాలనుకుంటున్నాను క్యాంప్లో వెళ్ళడం వలన. ఇదిగోండి 5వ రోజుకి ఈ విధంగా ఉంది. చెట్టు కట్టిని చూసారా, 5వ రోజుకి ఈ విధంగా ఉంటుంది. స్మెల్ కూడా ఎలా వస్తుంది, మనకు మజ్జిగ పులిసిపోతే ఎలా ఉంటుంది అలాగా స్మెల్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంది. దీన్ని చక్కగా కలిపేయాలండి. ఇది నేను ఇలాగ 2 లీటర్లు ఇలాగ మదర్ కల్చర్ తెచ్చుకొని కలిపాను కదా, చూశారు. కేజీ బెల్లం వేసి నాకు 100 లీటర్ల నీళ్ళు చాలు అనేసి నేను కేజీ బెల్లం వేసాను. ఇంకా పెద్దది ఇంకా ఎక్కువ కావాలి, 200 లీటర్లు నీళ్ళు మీకు అవసరం పడుతుంటే 2 కేజీలు వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది 100 లీటర్లు లిక్విడ్ అవసరమైతే ఇది 50 లీటర్లు అనమాట. ఈ డ్రమ్ము 50 లీటర్ల డ్రమ్ము కదా. ఇప్పుడు ఇంతకన్నా పెద్ద నా దగ్గర లేదనేసి దీన్ని 50 లీటర్లు కలిపాను. దీన్ని ఇప్పుడు మరో 50 లీటర్ల వాటర్ దీనికి కలిపి నేను వాటరింగ్ ఇచ్చేస్తాను అనమాట మొక్కలన్నిటికీ. దీనివల్ల ఉపయోగాలు లాభాలు చాలా చాలా ఎక్కువ అండి. కంపల్సరీగా మీరు జీవామృతం చేసుకున్నట్టయితే పర్వాలేదు, కానీ చేసుకోలేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీన్ని నెలకొకసారైనా ఇవ్వడం మంచిది అనేసి నా అభిప్రాయం. ఇంకెక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు. ఇది అంతా నేచురల్ కాబట్టి, ఆర్గానిక్ది కాబట్టి చాలా మంచిదండి. ఇది కూడా చక్కగా చూసారు ఏ విధంగా వస్తుంది. ఫస్ట్ రోజు చూసారు ముందు వీడియోలో, ఈ రోజుకి ఎలా తయారైందో చూసారు కదా. ఈ విధంగా తయారైందని ఇప్పుడు 50-50 రేషియోలో నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎన్ని నీళ్ళు అయితే అంత ఈ లిక్విడ్ కలిపి 2 కలిపి నేను ఇప్పుడు వాటరింగ్ ఇచ్చేస్తాను గార్డెన్ అంతా కూడాను. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు నేను ఇస్తున్న ప్రతి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వీడియో చేస్తున్నాను, చూస్తున్నారు కదా. అవి ఫాలో అవుతూ ఉండండి చాలు. ఇంకా అసలు ఖర్చు లేకుండా మనం చేసుకునేది. ఇప్పుడు దీన్ని మనం చక్కగాను మళ్ళీ దీన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ మనం కొనుక్కోక్కర్లేదు. చెప్పాను ఒక్కసారి కొనుక్కుంటే, ముందు వీళ్ళు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేయండి మొక్కలకు. ఈ వీడియో ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకి ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళండి. వేస్ట్ డీకంపోజర్ అనేది ఆ చిన్న బాటిల్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అది కానీ లేదంటే ఇలాగ మదర్ కల్చర్ తయారు చేసుకున్న వాళ్ళ దగ్గర 2 లీటర్లు తెచ్చి పెట్టుకున్నా కూడా మనకి ఒక్కసారి మనం వేస్ట్ డీకంపోజర్ని సంపాదించాము అంటే జీవితాంతం మనకు ఉన్నట్టేనండి. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు తయారు చేసుకున్నాను. దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు 2 బాటిల్స్కి నేను పట్టేసి పక్కన దాచుకుంటాను. 2 బాటిల్స్కి నేను పట్టేసి పక్కన దాచుకుని మళ్ళీ నేను ఒక 15 days తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ నేను వేస్ట్ డీకంపోజర్ ఇవ్వాలనుకుంటున్నాను మొక్కలకి. ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లోనే మనం కలిపాను కదా, చక్కగా కేజీ బెల్లం 2 లీటర్ల నీళ్ళు వేసేసి ఆ విధంగా మళ్ళీ కలిపి ఇప్పుడు ఈ విధంగా ఇదే రేషియోలో మళ్ళీ గార్డెన్ అంతా ఇచ్చుకోవడమే. సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు మదర్ కల్చర్ కోసం ఇది తీసేస్తున్నాను. ఇది చక్క తీసి ఇలా పక్కన పెట్టుకోవడమేనండి. మళ్ళీ కలుపుకోవడం, మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవడం, మళ్ళీ కలుపుకోవడం, అంతేనండి. ఒక్కసారే కొనాలి వేస్ట్ డీకంపోజర్, ఇంకా అక్కర్లేదు. కనిపెట్టిన మహానుభావులకు మాత్రం నమస్కారం పెట్టాలండి. ఎంత మంచి ఆర్గానిక్గా మనకి మొక్కలకు చేసుకోవడానికి ఎంత మంచిది కనిపెట్టి, అది ఖర్చు లేకుండా ఒక్కసారి కొంటే మన జీవితాంతం సరిపోయేలాగా ఇది ఒకటి చాలా అద్భుతం కదా. ఇదిగోండి ఇది ఒక బాటిల్ అయింది. సేమ్ నాకు ఇచ్చిన వాళ్ళు కూడా సాయాన్ని శ్రీకాకుళం కుర్రోడు ఇచ్చాడని చెప్పాను కదా. ఇలా 2 బాటిల్స్కి నేను పట్టి ఉంచేసుకుంటాం. ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని మదర్ కల్చర్ అంటారనమాట. దీన్ని మళ్ళీ మనం సేమ్ వాటర్లో బెల్లం వేసి మళ్ళీ చేసుకుంటాం, అంతేనండి. దీన్ని ఎక్కడ దాయాలి అనేసి అంటే ఎండ తగలకూడదండి. ఎండ తగలని ప్లేస్లో ఉంచాలి, లేదంటే ఇందులో సూక్ష్మక్రిములన్నీ కూడా ఇది అయిపోతాయి అనమాట. ఎండ తగలని ప్లేస్లో చక్కగా ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకున్నాం అనేసి అంటే మళ్ళీ మన వేస్ట్ డీకంపోజరు మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. ఇదే ఇలా రిపీట్ అవుతూ హ్యాపీగా మనం చెయ్యాలనుకున్నంత కాలం చేసేయడమే. తీయడం ఇది పక్కన పెట్టడం మర్చిపోయామంటే మాత్రం మళ్ళీ కొత్తగా తెచ్చుకోవడం వస్తుంది అనమాట. అసలు మర్చిపోకండి. ఇలా తీసి 2 బాటిల్ దాచుకోండి, చక్కగా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను వాటర్లో కలిపి ఏ విధంగా ఇవ్వాలని చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది తయారైపోయింది. ఇదిగోండి ఇది 10 లీటర్ల బకెట్.
10 లీటర్ల బకెట్కి నేను ఏం చేస్తున్నాను అనేసి అంటే 5 లీటర్ల వాటర్, 5 లీటర్లు ఇది వేసాను. ఇది టోటల్ 50 లీటర్లు, నాకు 100 లీటర్లు కావాలి. 50 లీటర్లకు కలుపుకున్నాను. ఇప్పుడు మరొక 50 లీటర్ల వాటర్ వేసేసి మొత్తం నాకు గార్డెన్ అంతా కూడా 100 లీటర్లు సరిపోతుంది. ఈ విధంగా సరే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏది ఇలా పలచగా ఇవ్వాలండి. ఇది చూసారు ఎంత చక్కగా ఉందో, ఇది ఎంత పలచగా ఉందో. మన ఇదేనే కాదు, ఏదైనా సరే ఎంత పలచగా ఇస్తే పలచగా ఇవ్వాలి, ఎక్కువ సార్లు ఇవ్వాలి. అంటే ఈరోజు ఇచ్చాం కదా, ఒక నెల రోజుల పాటు వదిలేకుండా అనమాట. ప్రతి 10 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తుంటాం కాబట్టి పలచగా ఇవ్వాలన్నమాట. పలచగా ఇస్తూ ఉండాలి, ఎక్కువ సార్లు ఇస్తూ ఉండాలి. అప్పుడు మొక్కలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని హెల్తీగా మంచిగా పెరుగుతాయి అనమాట. మనం ఒకేసారి చక్కగా ఇచ్చేసి మళ్ళీ నెల రోజులు ఇవ్వను అనేసి అనుకున్నా కూడా ఒకేసారి మనం ఎంత భోజనం పెట్టినా తినేలేం కదండి. పూటకి తింటేనే తినగలం కదా. సేమ్ మనలాగే మొక్కలకు కూడాను. అందుకే ప్రతిరోజు వాటరింగ్ చేస్తాము. ప్రతి 10 డేస్కి ఒకసారి ఏదో లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు మంచిగా చేసి పెట్టేసుకుంటాం. అంతేనండి, గార్డెన్లో నేను చేసేది ఇంకేం లేదు, అంతేగా. అయితే ఇప్పుడు నేను మొక్కలన్నింటికి ఇచ్చేస్తున్నాను. చక్క మదర్ కల్చర్ దాచుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోదు, మీరు మర్చిపోతారేమో అని నేను ఎంతగా మళ్ళీ చెప్తున్నాను. నేను ఇదండి వేస్ట్ డీకంపోజర్ గురించి. ఇది ఒకసారి మొక్కలకి ఇచ్చామంటే మీకు రిజల్ట్ వారం రోజుల్లో కనిపిస్తుందండి. అంటే సపోజ్ ఈరోజు సండే ఇచ్చామనుకోండి, మళ్ళీ సండేకి మీకు గ్రీనరీ తేడా వస్తుంది. తర్వాత చిగుర్లు స్టార్ట్ అవుతాయి. తర్వాత పూత రావాల్సిన మొక్కలు పూత వస్తుంది, కాత రావాల్సిన కాత వస్తాయి, చిన్న మొక్కలు పెద్దగా పెరుగుతాయి. ఇలాగ మీకు డిఫరెన్స్ కంపల్సరీగా తెలుస్తుందండి. జీవామృతం ఒకటి, ఇదొకటి చాలా త్వరగా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ని దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది కూడా ముందు మనకు ముఖ్యం కదా. అయితే ఇప్పుడు మనం సీడ్ పెట్టుకుంటాం. సీడ్ ఉన్న చిన్న మొక్కలు ఉంటాయి, చిన్న మొలకలు వచ్చినవి, వాటికి ఇవ్వకూడదండి. ఇప్పుడు నేను మొన్నే కొంచెం దుంపలు పెట్టుకున్నాను, పసుపు దుంపలు, వాటికి ఇవ్వనండి. అలాగే మిగతా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. తర్వాత ప్రూనింగ్ చేసేస్తాం కదా, ప్రూనింగ్ చేసిందంటే దీన్ని స్ప్రేగా ఇవ్వకూడదు, సాయిల్కి ఇవ్వచ్చు చక్కగాను. అలాగే అది అంటే వేస్ట్ డీకంపోజర్ అనేసి అంటే అది కంపోస్ట్ని తయారు చేసేది కూడా దీని లక్షణాలు ఉంటాయి. దీన్ని మనం కంపోస్ట్ బిన్లో కూడా కొంచెం వేస్తే త్వరగా అది కంపోస్ట్ తయారవుతుంది. మన కిచెన్ వేస్ట్, గార్డెన్ ఆకులు అన్ని కలిపి టబ్బులో వేసేసుకొని చక్కగా కంపోస్ట్ చేసుకుంటున్నాం కదా, అందులో పైన వేసామనుకోండి అది మంచి కంపోస్ట్ తయారైపోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనేసి అంటే దీన్ని సీడ్లకు పెట్టిన దానికి చిన్న మొక్కలకి తప్ప మిగతా అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. అలాగే దీన్ని స్ప్రే అంటే మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు. దేనికి స్ప్రే చేయకూడదు, ప్రూనింగ్ చేసిన దానికి స్ప్రే చేయకూడదండి. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మనం చక్కగా వాటరింగ్ ఇచ్చేద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం వాటరింగ్ ఇచ్చే ముందు చూడండి, దీన్ని కంపోస్ట్ బిన్ మాది, ఇది ఇలా హోల్స్ పెట్టుకొని రెడీ చేసుకుంటాం కదా. డైలీ మన కిచెన్ వేస్ట్లు, గార్డెన్ తుడిచిన ఆకులు అన్నీ కూడా మన వేయడానికి దీనిలోని చక్కగా నేను వేసుకొచ్చాను. కింద నుంచి లేయర్లుగా ఒక లైను మట్టి, ఒక లైను కిచెన్ వేస్ట్, ఒక లైన్ మట్టి, అలా పొరలుగా వేసుకుంటూ వచ్చాను. నిండింది. ఇప్పుడు దీనిపైన ఇలాగ నేను చిలకరిస్తున్నాను. అంటే నిండిన తర్వాత చిలకరించాలని ఏం లేదు, కొంత ఉన్నా కూడా వేయొచ్చు, తొందరగా అది కంపోస్ట్ అయిపోతుంది అనమాట. అందుకు చూసారు ఎత్వం, చూసారు కొంచెం మట్టి తెచ్చి ఇలాగ వేసరికి ఎలా ఉన్నాయో. ఎత్వమ్స్ కూడా దీనివల్ల మంచిగా లోపల తయారవుతాయండి. దీనిలోని మన సాయిల్కి ఇస్తున్నాం కాబట్టి మన కుండీల్లో కూడా ఉంటాయి. చాలా మంచి ఫర్టిలైజరు. ఇలా కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం నాకు చాలా యూజ్ అవుతుంది గార్డెన్లోని. ఓకే అండి, ఇంక మనం ఒకసారి వాటరింగ్ ఇచ్చేద్దాము. ఇప్పుడు కలుపుకొచ్చిన ద్రావణాన్ని, ఇది పెద్ద మొక్క, మునగ మొక్క కాబట్టి నేను కొంచెం ఎక్కువగా ఇస్తున్నాను. దీనికి 1/2 డ్రమ్ము ఎక్కువ సాయిల్ ఉంది కాబట్టి, పెద్ద మొక్క కాబట్టి, సీనియర్ కొంచెం ఏజ్ ఉంది కాబట్టి మొక్కకి కొంచెం 1 లీటర్న్నర ఇస్తున్నాను అనమాట. ఇలాగ చుట్టూరే ఇవ్వాలి తప్ప మనం ఎప్పుడు మొక్క మొదటను ఎప్పుడు వేయకూడదండి. ఇలాగ ఇది చిన్న కుండి, తక్కువ మట్టి ఉంటుంది, చిన్న మొక్క కాబట్టి కొంచెం 1/2 లీటరు అలాగా మీరు బ్యాలెన్స్గా వేసి, ఇంకా చిన్న కుండి కాబట్టి ఇంకా 1/2 లీటరు అలాగ మీరు మొక్క వయసుని, కుండి సైజుని బట్టి మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి తప్ప అన్నిటికీ ఒకలాగా వేయకూడదండి. కొంచెం వాటరింగ్ ఎక్కువ ఇచ్చినా కూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మనకి సాయిల్ ఆల్రెడీ మాయిశ్చర్ ఉన్న తర్వాత ఇది ఇస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని ఇవ్వాలన్నమాట. బాగా డ్రై అయిపోయిన సాయిల్ మీద ఇది ఇవ్వకూడదండి, మొక్కలకు వేడి చేసేస్తుంది. కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడే ఇవ్వాలి, ఇస్తే బాగా అబ్జర్వ్ చేసుకొని భలేగా ఉంటుంది. ఈ విధంగా నేను మొక్కలన్నిటికీ వాటరింగ్ ఇచ్చేస్తానండి. ఇప్పుడు గార్డెన్ అంతా చూపిస్తే మీకు లెంతీ అయిపోద్ది వీడియో. కింద టబ్ చూశారు కదా, అది నేను దుంపలు పెట్టుకునేది అనమాట, దానికి ఇవ్వడం లేదు, కొత్తగా పెట్టింది దుంపలకి. సీడ్స్కి ఇలాంటికి వద్దన్నాను కదా, తర్వాత కొంచెం పెరిగి ఆకులు వచ్చిన తర్వాత ఇద్దాము. ఇలాగే ప్రతి మొక్కకి కూడా ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మన గార్డెన్లో అన్ని రకాల పూలు, పళ్ళు, కూరగాయలు, మెడిసినల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇవ్వచ్చండి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్న వాటికి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చక్కగా మన గార్డెన్ అంతా ఇచ్చేయడమే. ఇంకా
ప్రతిదీ రౌండ్ తిరిగారు అనుకోండి సాయంత్రం అయిపోతుంది, వీడియో లెంత్ అయిపోద్ది. మీరు చక్కగా ఈ విధంగా ఇచ్చుకోండి, మంచిగా ఉంటుంది. మీకు 1 వీక్ తర్వాత చూడండి మిమ్మల్ని మీరే నమ్మలేరు అనమాట, అలా ఉంటుంది. ఓకే, వాటరింగ్ అయిపోయింది కదా, ఇంక మనం హార్వెస్ట్లు ఉంటాయి కదండి మనకి. డైలీ హార్వెస్ట్లో భాగంగా మనకి ఏ రోజు ఆ రోజే మనం హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి మొత్తం గార్డెన్ అంతా కూడా నేను వాటరింగ్ ఇచ్చేసాను. కొద్దిగా మగ్గుతో పట్టుకెళ్ళి, మామూలు వాటర్ అయితే నాకు పైపు ఉంది దాంతో వేస్తాను, కానీ ఇది మాత్రం నేను బకెట్తో పట్టుకెళ్ళి వేస్తాను. కొంచెం కాబట్టి పర్వాలేదండి, మొక్కకు 1/2 లీటర్ కాబట్టి పర్వాలేదు. ఇక్కడ ఈరోజు దొండకాయలండి. ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే మంచిగా దొండకాయలు, చింత చిగురు మంచిగా ఉంది. చక్కగా మనం ఈ 3 రోజులు లైన్గా హార్వెస్ట్లు చూశారు. ఇప్పుడు ఇవి ఈరోజు చక్కగా ఇవి చేస్తున్నాం అనమాట హార్వెస్ట్. ముందు మనం ఏం చేసాము, కాకరకాయలు, వంకాయలు అవన్నీ కోసాం కదా, మరో 1 రోజుల వరకు మరి అవి రావు. ఈలోగా మిగతా వెరైటీ తినబోతున్నాం అనమాట. ఇక్కడ దొండకాయలు నేను ఇప్పుడు 1 రోజుల నుంచి కోయలేదు, చాలా ఎక్కువగా ఉన్నాయండి. వారం అంటే వారం కాదు, ఒక 4-5 రోజుల నుంచి కోయలేదు అనమాట. ఇప్పుడు చక్కగా ఈ విధంగా నేను దొండకాయలు నేర్చుకుంటున్నాను. ఈరోజు రెసిపీ మీకు అర్థమైపోయే ఉంటుంది. మా వారు వచ్చారు పైకి, రండి మీరు హార్వెస్ట్లు మాత్రం మా వారికి చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళకి, పిల్లలకి గార్డెన్ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే వాళ్ళ చేత హార్వెస్ట్లు చేస్తే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. అలాగా మంచిగా మనం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అందుకు మనం ఎప్పుడు కూడా మనం అంటే రిబ్బన్ కటింగ్, ఓపెనింగ్లు వీఐపీలు పిలుస్తాం కదా, సేమ్ అలాగే హార్వెస్ట్లు ఎప్పుడు మన ఇంట్లో పిల్లల చేత చేస్తే చాలా సంతోషపడతారు. ఇంట్లో వాళ్ళ చేత, మన మగవాళ్ళ చేత, ఇంట్లో వచ్చిన గెస్టుల చేత హార్వెస్ట్ చేసి ఎంత బాగా ఆనందపడతారంటే నేను గమనించింది అది. అందుకు ఎవరు లేకపోతే మనమే చేసుకుంటాము, ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ చేత చేయిస్తాను నేను. ఎందుకంటే మా వారు ఎక్కారు, చక్కగా నిచ్చెన వేసుకొని ఎక్కుతారు. నిచ్చెన కదండి, లేడర్, సిల్వర్ లేడర్ ఉంది మా దగ్గర, అది వేసుకొని చక్కగా మంచిగా మేము కోసుకుంటాం అనమాట. అలాగే అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి చిన్నవి, మొన్న కోసాం కదా, ఇంకా వండలేదు. ఈరోజు 4 దొరికాయి, ఇది అది కలిపి చక్కగా మనం కర్రీ చేసుకోవచ్చు. దొండపాతులు మాత్రం ఒకసారి పెడితే లైఫ్ లాంగేనండి. బీరా అనుకుందంటే కాపే నాకు తీసేయాలి, మళ్ళీ సీడ్ పెట్టుకోవాలి. దొండ అసలు అలా కాదు, ఆ బడ్డు ఆ వేరు ఉండిపోతే మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది. మనం కొంచెం ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మంచిగా కాసేది ఏదంటే బలమైన ఫర్టిలైజర్స్ దొండకి పెద్దగా ఇవ్వక్కర్లేదండి. ఆనబా బీరకు మాత్రం ఫర్టిలైజర్ ఇస్తేనే కాస్తుంది, లేకపోతే ఊరుకుంటుంది. ఇస్తేనే కాస్తుంది, అది ఊరుకుంటే నీ మాత్రం పాపం అలాగ వస్తూనే ఉంటాయండి నాకు మాత్రం దొండకాయలు. కాకపోతే ఎప్పటికక్కడ ప్రూనింగ్ చేస్తుండాలి, క్రాప్ అయిపోద్ది, మొక్క డల్ అయిపోద్ది. ఆ టైంలో చక్కగా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ ఎలాగిస్తూ ఉంటాం కాబట్టి మంచిగా మళ్ళీ చిగురులతో క్రాప్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనం మంచిగా గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా రోజుకో వెరైటీ కూరగాయలు మనం తెంపుకుంటూ ఎంజాయ్ చేయడమే. అయితే దొండకాయలు కోయడం అయిపోయింది. ఇక్కడ చింత చిగురండి. ఇక్కడ నేను ఈ మల్బరీ ప్లాంట్ చుట్టూరు చింతపిక్కలు వేసాను, చూశారు కదా, ఇప్పటికప్పుడు కోస్తుంటాను చూశారు కదా. నేను 15 రోజుల క్రితం కోసాను, మళ్ళీ ఇప్పుడు పెద్దగా వచ్చేసింది చూడండి, మళ్ళీ ఫుల్గా వచ్చేసింది ఆకంతా కూడా మంచిగా వచ్చింది. లేత ఆకులు లైట్ గ్రీన్ కలర్లో ఉన్నట్టయితే అది లేత ఆకు, అది చక్కగా మీరు పప్పులో వేసుకోండి, మంచిగా ఉంటుంది పప్పులో. తర్వాత ఎన్వి రెసిపీస్లో బాగుంటుంది. కొంచెం ఆకు ఇలా ముదిరింది, ఇది కొంచెం ముదిరాకే, ఇది ఇలా ముదిరింది అంటే మాత్రం మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదు. దీన్ని కారపొడిని చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. చేతి పచ్చడి అంటాము, రోటి పచ్చడి అంటాము. రోలు లేకపోయినా ఈరోజు మిక్సీ పచ్చడి అనలేము, రోటి పచ్చడే అంటాం, మరి మిక్సీ పచ్చడి అనలేం కదా. అందుకనమాట ఇది రోటి పచ్చడికిను చక్కగా మనకి కారపొడిని చేసుకోవడానికి బాగుంటుంది. అందుకు ఈరోజు నేను రోటి పచ్చడి చేయడానికి చింతాకు కోస్తున్నాను. చింత చిగురు కూడా మొన్న ఒకసారి కోసాను, లేత ఆకులు కోసాను, చక్క పప్పులో వేసాను, చాలా బాగుంది. సమ్మర్ మాత్రం ఉదయాన్నే వేడెక్కి చెమటలు పట్టేసి అసలు సరిగా గార్డెన్లో వర్క్ చేయలేకపోతున్నామండి వేడి వలన. కానీ తప్పదు కదా, మనకి ఎంతో కొంత చేయాలి, హార్వెస్ట్ చేసి తెచ్చుకోవాలి, ఇంట్లో వంటలు చేసుకోవాలి. అది అందులో చింత చిగురు గురించి అండి ఎంత చెప్పినా తక్కువేనండి. మన గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. తరువాత దానిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ అనమాట. ఆ 4 చెట్లకి చూసారు ఎంత ఆకు వచ్చిందో. దీన్ని పేస్ట్ చేసి ఏ కూరలో వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అదే ఫిష్, చికెను, మటను, రొయ్యలు అట్లన్నిట్లో కూడా దీన్ని గోంగూర ప్రాసెస్లో వాడుకోవడమేనండి, ఇంకంతే, ఇంకేం లేదు. అయితే మొన్న కొన్ని చింతపిక్కలు వేసాం కదా, ఒక బకెట్లో మీకు నాటి చూపించాను. అది ఫస్ట్ హార్వెస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. ఇక్కడ పెద్ద బెండ మొక్క ఉంది, చెట్టు బెండ మొక్క. ఇందులో ఒక విత్తనం పెట్టాను, మంచిగా పెరుగుతుంది. దాని చుట్టూరు చింతపిక్కలు వేసాను కదండి, మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు చూడండి ఎంత బాగా వచ్చింది ఆకు, ఎంత భలే ఉంటుందండి. వీటిని ఇలా ముట్టుకొని ఇలా టచ్ చేస్తుంటే
ఏదో ప్రాణం వచ్చేస్తుంటుంది అనమాట, హాయిగాను భలే ఉంటుంది. ఇదండి మొన్న పిక్కలు వేసినవి. ఇప్పుడు ఇదంతా కూడా నేను తీసేస్తే మళ్ళీ కొత్తగా మళ్ళీ వస్తుంది. చూస్తారు అలా లేత లేతగా ఉన్నది అయితే పప్పులోకి అట్లోకి చాలా బాగుంటుంది. ముదిరిపోయినాయి అని మీరు వదిలేయక్కర్లేదు. ఇలా ముదిరినవన్నీ కూడా చక్కగా మన కారపొడి పచ్చడి చేసుకోవచ్చు, ఏం కాదు. చక్కగా పౌడర్ చేసి ఇంట్లో కూడా పెట్టుకుని అన్నింటిలో కూడా జల్లుకోవచ్చు. ఓన్లీ పౌడర్, డ్రై లీవ్స్ పౌడర్ అనమాట. అంటే డ్రై లీవ్స్ మీరు నీళ్ళలో ఆరబెట్టాలి. నీళ్ళలో ఆరబెట్టి మిక్సీ పట్టుకునే ముందు ఒక్కసారి ఎండలో పెట్టి మిక్సీ పట్టేసుకుంటే ఆ పౌడర్ని చక్కగా స్టోర్ చేసుకుంటే అన్ని రెసిపీస్ మీద కూడా మనం వేసుకోవచ్చండి. అన్ని రెసిపీస్ అంటే ఏంటి, బీరకాయ కూర కొంచెం వాటర్ వచ్చేస్తుంది, ఉడికిన తర్వాత నీళ్ళు ఉంటాయి, అలా వేస్తే మంచి గ్రేవీ వస్తుంది. బీర, ఆనబా, ఏదైనా ఫ్రై కర్రీస్, చికెన్ ఫ్రై వాటి మీద కూడా ఈ చింత ఆకు పౌడర్ని వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా కమ్మటి రుచి వస్తుంది. పైగా హెల్త్ బెనిఫిట్స్ బోలెడన్ని ఉన్నాయండి. ఒకసారి మీరు చింత చిగురు గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన నేచర్స్ డాక్టర్సే చెప్తారండి. బాడీకి ఇమ్యూనిటీతో పాటు చాలా రకాల పోషకాలను అందిస్తుందండి. ఇది మాత్రం హెల్త్ బెనిఫిట్స్ ఇంకంతే. ఇంకా టోటల్గా చెప్పాలంటే ఫుల్ బాడీకి హెల్త్ బెనిఫిట్స్ చింత చిగురులో ఉన్నాయి. అందుకు నేను ఇంత ప్రత్యేకంగా చింతపిక్కలు దాచుకొని ఇలా వేస్తూ ఉంటాను. దూసేస్తామా ఇలాగ మొక్క పట్టుకొని దుయ్యాలండి, లాగేమంటే మొక్క ఊడి చేతిలోకి వచ్చేస్తుంది. అందుకు ఒక చేతి ఎడమ చేతి మొక్క పట్టుకొని కుడి చేతి అదిగోండి ఈ విధంగా దుయ్యాలన్నమాట. అప్పుడు చక్కగా వచ్చేస్తుంది అనమాట ఆకుకూర. ఇది మళ్ళీ 15 రోజులకి మళ్ళీ మొత్తం పూర్తిగా మన ప్రకృతి అమ్మ మనకు మరీ ఇంత ఆకుకూర ఇస్తూనే ఉంటుంది. చింత చెట్టుకి అసలు చావు తక్కువ అండి, దాని ఏజ్ చాలా చాలా ఎక్కువ అనమాట. మంచిగా ఫ్రెండ్స్ ఈరోజు చూస్తారు కదా, చక్కగా మనం మంచిగా లిక్విడ్ ఇచ్చుకున్నాము, మంచి చింతాకు కోసుకున్నాము, చక్కగా దొండకాయలు ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకేం కావాలండి ఈ రోజుకి ఈ ఆనందం చాలదా అన్నట్టుగా ఉంది. ఇదిగోండి దొండకాయలు ఎంత బాగున్నాయి చూడండి. 4 కాకరకాయలు కూడా దొరికాయి, మొన్నటివి కూడా ఉన్నాయి. అవి కలిపి కింద పట్టుకెళ్ళి మంచిగా వంట చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతవరకు మీరు ఈ వీడియోని చూశారు. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ నా గార్డెన్లో ఉన్నామని నేను ఎప్పటికప్పుడు మీరు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఎప్పటికో క్యాంపులు వెళ్తేనే తప్ప నేను అసలు అప్లోడ్ చేయకపోవడం అంటూ ఉండదండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే మన గార్డెన్లోకి వెళ్ళాల్సిందే, అక్కడ వర్క్ చేయాల్సిందే, వీడియో తీయాల్సిందే, మనకు అప్లోడ్ చేసుకోవాల్సిందే. మీరు అందరూ చూస్తున్నారు కదా, అలాగే మీరు చూస్తున్న వాళ్ళు కొంచెం మొదటిసారి చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మిగతా వాళ్ళు లైక్ చేయండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.